అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీఆర్. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోయినారు, ఆయనని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది ప్రభుత్వం అంటూ విపరీతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను భయపెట్టే ప్రయత్నం మాత్రం విపరీతంగా ఈ మీడియా వారు, ఎల్లో మీడియా చేస్తుందనే చెప్పాలి. అయితే ఇందులో నిజమెంత అంటే వారు ప్రజలకు చెప్పే వార్తలు చూస్తూ ఉంటే ఇక 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, దీని మీద జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం, అమెరికాలో జైళ్ళు రెడీగా ఉన్నాయంటూ చెప్తా ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ముఖ్యంగా ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇంతకంటే ముఖ్యంగా కొంతమంది తెలియని వారు ఏమైనా అనుకుంటారు, నిజంగా ఇది నిజమేమో, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందంట, 1750 కోట్లు తీసుకున్నాడంట అని అనుకోవడానికి కొంత ఛాన్స్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా అబద్ధం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగమే లేదు. వారు చెప్పింది ఏంటంటే 2200 కోట్లు లంచం చూపారు అని చెప్పారు. అందులో ఆ ఎఫ్ఐఆర్లో కూడా అదానీ గ్రూప్స్కి సంబంధించి 6 పేర్లు, ఇంకొక అతను ఫారెన్కి సంబంధించిన ఒక అతని పేరు, 7 పేర్లు పొందుపరిచారే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నది అదానితో సంబంధం లేదు. అదానితో కాదు, అదాని పవర్ ప్లాంట్లతో కాదు, అదానికి సంబంధించిన గ్రీన్ ఎనర్జీతో కాదు. అదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నది పవర్ కొనడానికి సెకీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీ నుంచి ₹2.49 మేము కొంటాం మీ దగ్గర నుంచి అని ఆయన అగ్రిమెంట్ చేసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వారే లెటర్ ఇచ్చి దీనిని మేము ₹2.49 ఇస్తున్నాం, మా దగ్గర నుంచి కొనుక్కోండి అని చెప్పేసి వారు ఒక లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ ద్వారా ప్రభుత్వం ముందుకొచ్చి దానిని కొనడానికి రెడీ అయింది. అయితే సెకీ వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనవసరం. అంతే, సెకీ వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకొని పవర్ కావాలి అనుకున్నప్పుడు సెకీ వాళ్ళు ఎక్కడి నుంచైనా తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వచ్చు. అదే అదాని నుంచి కొంటారా, ఇంకొకటి కొంటారా అనేది అది తర్వాత అంశం అది. అయితే దీని మీద వీళ్ళు చెప్పే అభియోగాలు ఏంటి అంటే ఈ 2200 కోట్లు ఇచ్చి సెకీ నుంచి పవర్ కొనండి, ఆ సెకీకి మేము అమ్ముతామనే అభియోగాలు మోపారు అని చెప్పేసి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన చెయ్యి ఉందని చెప్పేసి రకరకాలుగా ఆయన మీద పుంకాలుగా రాస్తూ ఉన్నారు. అసలు ఎఫ్ఐఆర్లో ఏం పొందుపరిచారంటే ఫారెన్ అఫీషియల్స్ అని రాశారు. ఫారెన్ అఫీషియల్స్ 1 అంటే ముఖ్యంగా కౌన్సిల్ మినిస్టర్స్ కావచ్చు, విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, వీరిలో ఎవరైనా ఎగ్జాంపుల్గా చెప్తూ అఫీషియల్ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ నేతలు కావచ్చు అని ఒక ఎగ్జాంపుల్గా డెఫినేషన్గా మాత్రమే రాశారు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ ఒక్కడే కారణం, చేయటమే లేటు అనే విధంగా చెప్తా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేంత దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ముఖ్యంగా అదానిని టచ్ చేసి అదానిని 3-4 సార్లు ఆయనను ప్రాసిక్యూషన్ పిలిచి ఆయన ప్రాసిక్యూషన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చేయగలిగే దమ్ము ఉంటుంది కానీ అలా కాకుండా అదానిని టచ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాసిక్యూషన్ పిలిచే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే దీనితో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. అదాని డబ్బులు ఇచ్చాడో లేదో అదాని పిలిచి అదాని నుంచి కానీ లేకపోతే వారి సంస్థకు సంబంధించిన వారిని ప్రాసిక్యూషన్ చేసిన తర్వాత వారు కనుక వారి దగ్గర నుంచి ఏదైనా వీరి మీద అభియోగాలు మోపితే అప్పుడు ఒకవేళ ప్రాసిక్యూషన్ పిలవడానికి ఒకవేళ ఏమైనా కోర్టు అనుమతి ఇవ్వచ్చేమో కానీ అలా కాకుండా అవన్నీ ముందు చెప్పకుండా అసలు అదానిని ప్రాసిక్యూషన్ పిలిచే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి సన్నిహితుడైనటువంటి అదాని గారిని ప్రాసిక్యూషన్ చేసేంత ధైర్యం ఉందా? 2 రోజులుగా జరుగుతున్న ఈ పరిస్థితులలో అసలు కనీసం అదాని పేరు పలకడానికి కూడా వారి రావడం లేదు. ఎందుకో గజగజలాడిపోతున్నారు. ఎంతసేపటికి జగన్ అంటూ ఉన్నారే కానీ అదాని అసలు దీనికి సంబంధం ఏమిటి, జగన్కి ఏం సంబంధం ఏంటి అనేది చెప్పడం మాత్రం ప్రజలకు చెప్పడం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాడు అని చెప్తున్నారు. అయితే
2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే ₹5.90 ఈ పవరు సెకీ నుంచి కొనుగోలు చేశారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లంచాలు తీసుకున్నారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా అంతకంటే సగం రేటుకే జగన్మోహన్ రెడ్డి గారు కొంటే మరి దీనిని ఆయన మీద అభియోగాలు మోపుతూ ఉన్నారు. 6,000 కోట్లకు పవర్ కొంటే దానిలో 1,750 కోట్లు లంచం ఇస్తారా ఎవరైనా అనే విధంగా కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తరపున కొన్ని మీడియాలు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కార్యకర్తలను భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, వెళ్ళిపోతున్నాడు జగన్ జైలుకి అని చెప్తా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది శుద్ధ అబద్ధం. ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే ముందు నరేంద్ర మోడీ, అదాని వీరిని టచ్ చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారికి రాగలరు. కానీ నిజాలు నిగ్గుగా నిక్కిచ్చగా చెప్పగలిగే ధైర్యం ఈ మీడియాకు లేదు. కాబట్టి ఈ విధంగా అబద్ధాలు చెప్తూ కాలం వెళ్ళబుడుస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే ప్రశ్నే లేదని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.